సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి కథ ప్రముఖ రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, 3 అక్షరాల పేర్లతో తన కథలన్నిటికీ కూడా ఎంతో ప్రత్యేకతను కల్పించి బహుమతి పొందే కథలుగా వాటిని మలచిన సీనియర్ కథా రచయిత శ్రీ జేఎస్వి ప్రసాద్ గారు రచించిన చక్కని కథ పేరు బహుశా. ఈ కథ సంచిక అంతర్జాల పత్రిక వారు నిర్వహించిన దీపావళి కథల పోటీలలో 2500 రూపాయల బహుమతి పొందిన కథ విందాము మరి. బహుశా కథ రచయిత श्री जेएसवी प्रसाद। एक बंजारा गाये जीवन के गीत सुनाइए, हम सब జీనే వాలోంకో జీనేకి రాహ్ బతాయే. ఒక బంజారా జీవితం అనే పాట పాడుతున్నాడు. సాధారణ జీవితం గడిపేస్తున్న వారందరికీ అసలైన జీవితం గడిపే మార్గం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్న ఇష్టమైన హిందీ పాటలు వింటూ చిన్న పిల్లవాడిలా ఎన్నో ఆట బొమ్మలు ముందు వేసుకుని కూర్చున్నాడు భానుమూర్తి. ఆ బొమ్మలన్నీ ఏదో యుద్ధంలో కాళ్ళు తెగి చేతులు తెగి నేలపై పడున్న సిపాయిల్లా ఉన్నాయి. 3 ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ల వయసు వరకు 2 సంవత్సరాల యుద్ధం చేసి ఆ క్షతగాత్రుల్ని తయారు చేసిన యోధుడు ఎవరో కాదు, భానుమూర్తి కొడుకు బుజ్జి పార్థసారథే. భీమవరం మొత్తానికి క్రేన్లకి, ప్రొక్రైనర్లకి స్పేర్ పార్ట్లు అమ్మే డీలర్ భానుమూర్తి. ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తి గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి మొదలైన ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నాడు. మోటార్ బాగుండి చక్రాలు పాడైన టాయ్ కారుకి మోటారు పాడైన కారు చక్రాలు, ప్రొపెల్లర్ విరిగిపోయిన హెలికాప్టర్కి మరో పాడైన హెలికాప్టర్ ప్రొపెల్లర్ తీసి అమర్చాడు. ఇప్పుడు ఆ 2 చక్కగా పనిచేస్తున్నాయి. పార్థు సంతోషంతో చప్పట్లు కొడుతూ గంతులేశాడు. బాగుంది వరుస, షాపుకి వెళ్ళాలి, టైం అయిపోతోంది, టిఫిన్ అవ్వలేదు అని నా మీద గంతులు వేసి బొమ్మలతో ఆడుకుంటున్నారా? టైం 9:30 అయింది, ఇదిగో టిఫిన్ అంటూ ప్లేటు టీపాయ్ మీద పెట్టింది మూర్తి భార్య అరుణ. ఇది బొమ్మలతో ఆడుకోవడం కాదు, మరణించిన బొమ్మలకి ప్రాణం పోయడం. ఇదిగో ఈ కారు చూడు, జనవరిలో మావుళ్ళమ్మ తీర్థంలో కొన్నాం. 2 రోజులకే చక్రాలు పీకి పాకం పట్టాడు. దీనికి చక్రాలు వేశాను. ఈ హెలికాప్టర్ శివరాత్రికి కొన్నాం. దీని రెక్కలు విరిచి మూలను పెట్టాడు. దీనికి కొత్త రెక్కలు వేశాను. ఎలా ఎగురుతోందో చూడు. దీని మీద మీ అమ్మగారింటికి వెళ్తాం ఏమిటి అంటూ నవ్వాడు భానుమూర్తి. నాకేం అవసరం లేదు, మీ షాపే దూరం కదా, మీరే ఎక్కువ ఊరేగండి. సరే గాని ఈ శవాలన్నీ తీసి డస్ట్బిన్లో పారైనా అడిగింది అరుణ. నో, వాటిని శవాలనకూడదు, జన్మ సార్థక దేహాలు అనాలి అంటూ వాటిని ఒక అట్టపెట్టెలో వేశాడు మూర్తి. వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని టిఫిన్ ప్లేట్ అందుకున్నాడు. టీవీలో వస్తున్న ఒక వార్త అతని దృష్టిని ఆకర్షించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక రిక్షా కార్మికుడి జేబులో ఎప్పుడైనా తను మరణిస్తే తన కళ్లను అవసరమైన వారికి అమర్చవచ్చు అంటూ రాసిచ్చిన డొనేషన్ కార్డు ఉంది. దాంతో అతను హీరో అయిపోయాడు అందరి దృష్టిలోనూ. ఆ వార్తతో పాటు దేశంలో రోజు ఎన్ని వేల మంది మరణిస్తున్నారో, ఎన్ని వేల కళ్ళు, కిడ్నీలు, గుండెలు, లివర్లు మొదలైనవి వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయో, అగ్నిలో కాలిపోతున్నాయో, సమయానికి దాతలు దొరకక ఎన్ని వేల పసిమొగ్గలు నేల రాలిపోతున్నాయో తెలిపే లేఖలు కూడా స్క్రోల్లో వేస్తున్నారు. ఈ అంకెలన్నీ అతను ఎన్నోసార్లు ఎన్నో పత్రికల్లో చదివాడు గాని అతనిలో ఎప్పుడూ ఇంత అలజడి కలగలేదు. నిరక్షరాస్యుడు, నిరుపేద అయిన ఒక రిక్షా కార్మికుల్లో ఉన్న ఆ సామాజిక స్పృహ భానుమూర్తిని అంతర్ముఖుణ్ణి చేసింది. షాపుకి వెళ్ళాక సెల్లులోని నెట్లో వెతికి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని స్థిరంగా ఒక నిశ్చయానికి వచ్చాడు. ఒక వారం రోజుల లోపలే మోహన్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి అతనికి ఒక కవర్ అందింది. ఆ రాత్రి షాపు నుంచి వచ్చాక భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కవర్లో నుంచి ఒక పాంప్లెట్ తీసి చదివి మౌనంగా భార్య చేతికిచ్చాడు. ఆమె దాన్ని చదువుతూ మధ్య మధ్య తలెత్తి భర్త వైపు చూడసాగింది. భానుమూర్తి కవర్లోంచి ఏటీఎం కార్డు కంటే కొంచెం పెద్దదిగా ఉన్న కొన్ని అట్ల ముక్కలు తీశాడు. వాటి ఒకవైపు డోనర్ కార్డుని, రెండో వైపు తెలుగులో బాడీ ఆర్గాన్ల పేర్లు ఉండి ఇవ్వదలుచుకున్న ఆర్గాన్ ఎదురుగా టిక్ చేయమని ఉంది. భానుమూర్తి ఆల్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ అన్న చోట టిక్ చేస్తుంటే అతని వైపు సజ్జల నేత్రాలతో చూడసాగింది అరుణ. అప్పుడే ఎవరో వచ్చి అతని శరీర భాగాలను కోసి తీసుకుపోతున్నట్లు భయపడిపోయిందామె. కళ్ళ నుంచి జలపాతాలు కారిపోతుంటే
భర్తను అల్లుకుపోయింది. భానుమూర్తి ఆమె తలను గుండెలకు హత్తుకున్నాడు. ఇచ్చారునా, ఇది మరో 50 సంవత్సరాల తర్వాత సంగతి. ఈలోపు నాకేమీ కాదు. ఒకవేళ ఏమైనా అయినా కూడా నేను ఇంకో 100-150 సంవత్సరాలు ఒకరిలో కాదు, కనీసం 4-5 జీవించే ఉంటాను. మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాను, సరేనా? అన్నాడు నవ్వుతూ. అరుణ చట్టుకున్న అతని నోరు చేత్తో మూసేస్తుంది. కన్నీళ్లు టపటపా రాలిపోయాయి. అతను ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. డోంట్ వర్రీ డార్లింగ్, మరణం అన్నది అనివార్యం అయినప్పుడు మనం మరణం తర్వాత కూడా జీవించే ప్రయత్నం చేయాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేది అతి మామూలు బ్రతుకు. ఆ బ్రతుకు అన్ని ప్రాణులు బ్రతుకుతాయి. పరమార్థవంతమైన బ్రతుకే అసలైన జీవితం అంటే. జీవించి మనమొరుల జీవింపనిడుట కన్నా జీవంతమైన ధర్మమేదేని కలదే ఎలను అన్నాడు కవి. అటువంటి జీవితానికి ఇదే సులువైన మార్గం అన్నాడు గంభీరంగా. భర్త మాటలు మననం చేసుకుంటుంటే నెమ్మదిగా ఆమె అపోహలు, భయాలు అన్నీ దూరం కాసాగాయి. తను ఒక డోనర్ కార్డు తీసుకుని, అయితే నేనెక్కడున్నా అంటూ పైకి చూసి, ఈ కళ్ళతో మిమ్మల్ని చూసుకోవచ్చన్నమాట అంటూ కళ్ళు అన్న చోట టిక్ చేసి సైన్ చేసింది. మూర్తి ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుట మీద ముద్దు పెట్టుకున్నాడు. పార్థుకి చిన్నప్పటి నుంచి టాయ్నీ కలిపి కొత్త టాయ్స్ను, కొత్త రకం టాయ్ను తయారు చేయడంలో ఉన్న ఆసక్తి క్లాస్ పుస్తకాల మీద ఉండేది కాదు. ఫలితంగా చదువులో ఎప్పుడూ వెనకబడే ఉండేవాడు. తల్లి మందలిస్తూనే ఉండేది, కానీ తండ్రి బుజ్జగించేవాడు. ఇదేమిటి నాన్న, నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తావు అనుకుంటే, పోనీలే చదువు మానేస్తావా? టాయ్స్ ఫ్యాక్టరీ పెట్టుకుందామా, టాయ్స్ షాపా అని అడిగేవాడు. పార్థు మనసులో తండ్రికి సంతోషం కలిగించాలని ఉండేది. వద్దులే నాన్న, ఈసారి బాగా చదువుతాలే అనేవాడు. కానీ ఇంటర్ గట్టెక్కేసరికి అతనికి 20 ఏళ్ళు వచ్చేసాయి. అతని తండ్రి ముందు చూపుతో కొడుక్కి ఎప్పుడు సెలవులు వచ్చినా తనతో పాటు షాపుకు తీసుకుపోయేవాడు. అలా పార్థుకి చదువులో కన్నా వ్యాపారంలో బాగా అనుభవం వచ్చేసింది. భానుమూర్తి షాపుకి వెళ్ళడానికి తయారై టిఫిన్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. రంగరాజు గారి సైట్లో ప్రొక్లైనర్ బ్రేక్ డౌన్ అయిందట. అర్జెంటుగా కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలంటూ వాళ్ళ డ్రైవర్ ఫోన్ చేశాడు. భానుమూర్తి హుషారుగా తయారై బండి తాళాలు తీసుకుని పర్సు తెరిచి చూసుకున్నాడు. షాపు తాళాలు, డోనర్ కార్డు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడూ డోనర్ కార్డు జేబులో ఉంచుకోవడం అతనికి అలవాటైపోయింది. భార్యకి బై చెప్పి బండి స్టార్ట్ చేశాడు. అతని షాపు ఉండి రోడ్లో బైపాస్ రోడ్ దాటాక ఉంది. అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా ఉండి రైల్వే గేట్ పెద్ద ప్రతిబంధకం. ట్రైన్ కోసం గేట్ పడిందా? కనీసం అరగంట. అరే, గేట్ పడి టైమైంది అనుకుంటూ వేగం పెంచాడు భానుమూర్తి. 20 గజాల దూరం నుంచి గేట్ పడుతున్న వార్నింగ్ హారన్ వినిపించింది. అమ్మో అనుకుంటూ అదే వేగంతో దూసుకుపోయాడు. గేటు అతని తలకి 4 అడుగుల ఎత్తులో ఉండగానే సర్కస్ ఫీట్ చేసినట్టు తల బాగా వంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా అతనిలాగే ఆలోచించిన ఒక ఆటో డ్రైవర్ కూడా అలాగే ఎదురొచ్చేసరికి ఆ ఆటోని తప్పించబోయి రోడ్డు చివరకు వెళ్ళిపోయాడు భానుమూర్తి. కట్ చేసినట్టున్న రోడ్డు అంచు నుంచి స్లిప్ అయిన బైక్ వేగంగా డౌన్లోకి దొర్లిపోయింది. భానుమూర్తి ఎగిరి దూరంగా పడ్డాడు. హెల్మెట్ లేని అతని తల దేనికో తగిలి టంగ్ మంటూ ధ్వని చేసింది. క్షణాల్లో అక్కడ జనం మూగిపోయారు. వాళ్ళందరికీ అతను పరిచితుడే. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఈలోగా పోలీసులే వచ్చేశారు. కింద పడ్డ తాళాలు, పర్సు తీసిచ్చి భానుమూర్తి వివరాలు చెప్పారు అక్కడి వాళ్ళు. పర్సులో ఉన్న డోనర్ కార్డు చూడగానే పోలీసులు అలర్ట్ అయిపోయారు. డాక్టర్స్కి ఫోన్ చేసేశారు వెంటనే. వరద ప్రవాహంలో ఆకులు అలములే కాదు, పెద్ద పెద్ద చెట్టు చేమలు కూడా తేలిగ్గా కొట్టుకుపోయినట్టు కాలమనే ప్రవాహంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా కొట్టుకుపోయాయి. చదువు మానేసి తండ్రి వ్యాపారాన్ని చేతిలోకి తీసుకున్నాడు పార్థు. సెలవుల్లో తండ్రి ఇచ్చిన తర్ఫీదు ఇప్పుడిలా ఉపయోగపడింది. పైగా షాపులోని అందమైన ఫోటో ఫ్రేమ్లోంచి నవ్వుతూ ప్రేమ కురిపిస్తూ కొండంత అండగా ఆశీర్వదిస్తున్నాడు తండ్రి. రాత్రి షాపు నుంచి వచ్చాక స్నానం, భోజనం కానిచ్చి కొడుకు భానుప్రకాష్తో ఆడుకుంటుంటే రంగరాజు గారి ప్రొక్లైన్ డ్రైవర్ ఫోన్ చేశాడు. కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి, ఇప్పుడు ఇస్తారా రేపిస్తారా అని కూడా అడిగాడు. కానీ వ్యాపారం విషయంలో మంచి ఉత్సాహంతో ఉన్న పార్థు 10 నిమిషాల్లో షాపు దగ్గరుండు, వచ్చేస్తున్నాను అంటూ గబగబా తయారై బయలుదేరిపోయాడు. రంగరాజు గారి కంపెనీలో అతనికి పావలా వాటా కూడా ఉంది. అదొక కారణం. డ్రైవర్కి కావాల్సిన సామాన్ ఇచ్చి పంపేశాక
కొంతసేపు తండ్రి ఫోటో వైపు ప్రేమగా చూసుకుని షాపు తాళాలు వేసుకుని ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వరకు స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. రోడ్కి మరోపక్క R&B వాళ్ళు ఎందుకోసమో తవ్వి పోడ్చడం మర్చిపోయిన పెద్ద పెద్ద గోతులు, వాటి నుంచి తీసిన మట్టి గుట్టలు ఉన్నాయి. ఏదో ఆలోచిస్తూ బండి డ్రైవ్ చేస్తున్న పార్థు ఎదురుగా వేగంగా వస్తున్న ట్రిప్పర్కి దారివ్వడం కోసం కంగారులో బండిని పక్కకి పోనిచ్చాడు. అదే అతను చేసిన తప్పు. అదుపు తెప్పిన బైక్ మట్టి గుట్టపైకి ఎక్కేస్తుంటే కంగారు పడి దూకేసిన పార్థు ఒక ఇరుకైన గోతిలోకి దొర్లి కూరుకుపోయాడు. బైక్ గుట్ట మీద నుంచి జారి అతని మీద పడిపోయింది. సన్నని గోతిలో ఛాతీ వరకు ఇరుక్కుపోయాడు. పైన బైక్ బరువు. ఎంత ప్రయత్నించినా అతను రాలేకపోతున్నాడు. బోరుబావిలో పడ్డ పిల్లవాడిలా ఉంది అతని పరిస్థితి. ట్రిప్పర్ డ్రైవ్ చేస్తున్న క్లీనర్ కళ్ళు మూసుకుని వేగం పెంచుకుని వెళ్ళిపోయాడు భయంతో. ఆహారపు వేటలో అక్కడే తిరుగుతున్న బారెడు త్రాచుపామును చూడగానే అతని ప్రాణాలు పైకి పోయినట్టు అనిపించింది. అప్రయత్నంగా తండ్రి గుర్తొచ్చాడు. నాన్న అనుకున్నాడు లోపలే ఉండి. భాస్కర్ రెడ్డికి ఆ రోజు ఒక సెటిల్మెంట్లో 80,000 మిగిలాయి. ఇంటిలో ఒంటరిగా పార్టీ చేసుకోవడానికి ఖరీదైన మందు వగైరాలు తెచ్చుకున్నాడు. అతని భార్య అనిత చొరచొరా చూసింది అతని వైపు. తాగి ఆల్రెడీ ఒక లివర్ పోగొట్టుకున్నారు. అదృష్టం కొద్దీ ఎవడో మహానుభావుడి లివర్ దొరికింది. దీన్నైనా కాపాడుకోకుండా మళ్ళీ ఇదేమిటి పాడలవాటు, అప్పనంగా వచ్చిన దెబ్బే కదా అని ఇలా తగిలేసుకుంటే ఎలా, మళ్ళీ ఎప్పుడేం కొనుక్కోవాల్సి వస్తుందో అంటూ చిటపటలాడేసరికి అతనికి ఎక్కడో గుచ్చుకున్నట్టయింది. ఒక్క పిక్కుకే ఏమైపోదులే అంటూ నిజంగానే కొద్దిగా పుచ్చుకుని భోజనం చేశాడు. టీవీలో ఏదో హారర్ సినిమా వస్తోంది. కొంచెం చూసేసరికి అతని మనసులో ఏదో తెలియని అలజడిగా అనిపించసాగింది. లే త్వరగా పద అంటూ చెవుల్లో ఎవరో మర్మర ధ్వని చేస్తున్నట్లు అనిపించసాగింది. అతను మౌనంగా కారు తాళాలు తీసుకుని బయటికి నడిచాడు. ఏమీ తోచనప్పుడు కారులో ఒంటరిగా భీమవరం వరకు వెళ్ళి రావడం అలవాటేగా సార్కి అనుకుంటూ అనిత తలుపు మోసుకుంది. కారు భీమవరం వైపు వెళ్ళిపోయింది. భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నాడు ఆర్కే చౌదరి. ఆ రోజు అతని పెళ్లి రోజు. ఉన్నట్టుండి అతని కుడి కంటి నుంచి నీళ్లు కారసాగాయి. భర్త పదే కర్చీఫ్తో కన్ను తుడుచుకోవడం చూసింది లోకేశ్వరి. కంగారుగా అడిగింది భర్తని, అదేమిటి అలా నీళ్లు కారుతున్నాయి? ఆపరేషన్ జరిగి ఇన్నాళ్ళైనా ఎప్పుడు ఇలా జరగలేదే, ఇప్పుడేమైంది? ఏమీ అర్థం కావడం లేదు, మనసులో కూడా ఏదో అనీజీగా ఉంది అన్నాడు. ఇంటికి వెళ్ళిపోదాంరా, మళ్ళీసారి ఇంకో మంచి సినిమాకి వద్దాం అన్నాడు పిల్లలతో జాలిగా. సినిమా పిల్లలకు కూడా నచ్చినట్లు లేదు. సంతోషంగా ఓకే డాడీ అన్నారు. వాళ్ల కారు ఉండి వైపు బయలుదేరింది. ఆర్కే చౌదరి ఇల్లు బైపాస్ రోడ్లోనే ఉంది. బైపాస్ రోడ్డుకి దగ్గరవుతూ ఉండగా కారు హెడ్లైట్ల వెలుగులో రోడ్డు పక్కనున్న మట్టి గుట్టల మధ్య అస్తవ్యస్తంగా పడి ఉన్న బైక్ని చూసి, అరే ఏదో యాక్సిడెంట్లా ఉందే అని కారాపి దిగాడు చౌదరి. యాక్సిడెంట్ అయితే మనకెందుకండి, పోలీసులు చూసుకుంటారుగా అంది లోకేశ్వరి. అతడు మనవాడే అయినా కూడా అలాగే అంటావా అంటూ అటు నడిచాడు చౌదరి. వేగంగా తన కారును దాటిపోయిన టిప్పర్ని చూసి వీడెక్కడో యాక్సిడెంట్ చేసే ఉంటాడు అనుకున్నాడు భాస్కర్ రెడ్డి తనలో తను. బైపాస్ రోడ్ దాటాక రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును చూసి, ఇది ఆర్కే గాడిది కదా, ఆ టిప్పర్ వాడిని గాని గుద్దేసిందేమో అనుకుంటూ పక్కనే తన కారు ఆపాడు. కారులో ఆర్కే ఫ్యామిలీ ఉంది. మరి వాడేటి? రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. ఇద్దరి మధ్య తడిచిన గడ్డి కూడా పెట్రోల్ వేసినట్టు మండుతుంది. గోతులో నుంచి బైక్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్న ఆర్కేని చూసి గబగబా దగ్గరకు వెళ్లి తను సాయం చేశాడు. తల తిప్పి చూసిన చౌదరి మొహంలో ఏ భావమూ లేదు. ఇద్దరూ కలిసి బైక్ని పక్కకు తీసి పార్థుని బయటికి లాగారు. అతని చర్మం అక్కడక్కడ కొట్టుకుపోయింది. ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు. భాస్కర్ రెడ్డి చొరవగా ఆర్కే కారులోంచి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం పార్థుకి తాగించాడు. మిగతా నీళ్లు తాను గాయాల మీద పోస్తుంటే ఆర్కే వాటిని కడిగాడు. పార్థోకి వాళ్ళిద్దరూ తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న భయంకరమైన వైరము తెలుసు. కానీ తనకి సాయం చేయడంలో వాళ్ళ ఐకమత్యం చూస్తుంటే అతనికి మతిపోతోంది. మీరెక్కడికి వెళ్ళాలి? బండి డ్రైవ్ చేయగలరా? నేను డ్రాప్ చేయనా అడిగాడు ఆర్కే చౌదరి. నీ బండిలో ఫ్యామిలీ ఉందిగా, నేను అటువైపు వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు భాస్కర్ రెడ్డి. పార్థో ఇద్దరికూ చేతులు జోడించి నమస్కరించాడు. థ్యాంక్స్ అండి, దేవుడే పంపించినట్టు వచ్చి ప్రాణాలు కాపాడారు
పర్వాలేదు సార్, నేను వెళ్ళగలను అంటూ మళ్ళీ చేతులు జోడించి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ కూడా తమ తమ వాహనాల వరకు మౌనంగా నడిచి వెళ్ళి అక్కడ ఒకరినొకరు చురచురా చూసుకుంటూ కార్లెక్కి చెరోవైపు వేగంగా వెళ్ళిపోయారు. చిన్న పిల్లవాడిలా తల్లి ఒడిలో తల పెట్టుకుని ఉద్వేగంతో కదిలిపోతూ చెప్తున్నాడు పార్థు. ఆ ట్రిప్పర్ తనని గుద్దేస్తే ఏమైండేదో. ఇద్దరు బద్ధశత్రువులు తనెవరో తెలియకపోయినా తన కోసం స్నేహితుల్లా చేతులు కలిపి ఎంత శ్రమపడి తన్ని రక్షించారో వివరంగా చెప్పాడు. మేము ఏ జన్మలో ఏ పుణ్యాలు చేసుకున్నామో నీలాంటి బిడ్డ కలిగాడు నాన్న. ఈ జన్మలో మీ నాన్నగారు చేసిన దానాలే ఈవేళ నిన్ను ప్రాణాలతో ఇంటికి చేర్చాయి అంటూ గోడకున్న భర్త ఫోటో వైపు ఆరాధనగా చూసింది అరుణ. ఆ ఫోటో కింద రాసుంది ఇలా: అవయవదానం మహాదానం. మరణించాక కూడా నలుగురిలో బ్రతికుండేవాడే మనిషి. అది చదువుతుంటే పార్థుకి హఠాత్తుగా ఏదో స్ఫురించింది. శరీరమంతా ఉద్వేగంతో సన్నగా ఉడికిపోతుంటే చటుక్కున లేచి కూర్చుని తల్లి మొహంలోకి చూస్తూ అన్నాడిలా: అయితే అమ్మా, బహుశా వాళ్ళిద్దరిలోనూ సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ జేఎస్వి ప్రసాద్ గారు రచించినటువంటి కథ బహుశా అనే కథ విన్నారు. ఈ కథ సంచిక అంతర్జాల పత్రిక వారు నిర్వహించినటువంటి దీపావళి కథల పోటీలో 2500 రూపాయల బహుమతి పొందిన కథ. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. కానీ గత జన్మలో వారు చేసుకున్న పాపం కొద్దీ ఏదో ఒక ప్రమాదంలో ఏదో ఒక అవయవాన్ని కోల్పోతూ ఇటు బ్రతకలేక అటు మరణించలేక చివరికి జీవిస్తూ ఉంటారు. అటువంటి వారికి మనవంతు సాయంగా దయగల ప్రతి మనసు చేయాల్సినటువంటి గొప్ప దానం అవయవదానం అనే ఒక అద్భుతమైనటువంటి దానం గురించి ఇంత చక్కని కథ మనకు అందించిన శ్రీ జేఎస్వి ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.